అయితే అనేది ఇంకేమైనా స్వేచ్ఛలో చూస్తే ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేసిన వార్తలన్నీ కూడా మనం. సో ఫీడ్బ్యాక్ ఏంటి, 14 నెలల పాలనపై జనం ఏమనుకుంటున్నారు, గ్రౌండ్ రియాలిటీపై హైకమాండ్ స్పెషల్ ఫోకస్, పదవులు ఎవరికిద్దాం, పార్టీ పరిస్థితి ఏమిటి, ఏఐసిసి కార్యదర్శుల విశ్వనాథ్ స్క్రీనింగ్, ఇక 48 మంది నేతలతో 1-to-1 మీటింగు, 4 రోజుల్లో మీనాక్షికి రిపోర్ట్ అందజేత. 14 నెలల ప్రభుత్వ పాలనపై ప్రజలు ఏమనుకుంటున్నారు, క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉంది, పార్టీలో కష్టపడుతున్న కార్యకర్తలు నేతలకు తగిన గుర్తింపు దక్కుతున్నదా, పార్టీ మరింత బలోపేతం కావాలంటే ఏం చేయాలి, ఏఐసిసి నుంచి ఎటువంటి తోడ్పాటు అందాలి, ఇట్లా తదితర అంశాల గురించి మీనాక్షి నటరాజన్ గ్రౌండ్ లెవెల్లో సర్వే చేపిస్తూ ఉందట. సో ఆ సర్వేలో మరి ఏమైతే చూడాలి, ఫీడ్బ్యాక్ ఏంటిది, 14 నెలల పాలనపై జనం ఏమనుకుంటున్నారు అనేది గ్రౌండ్ రియాలిటీపై హైకమాండ్ స్పెషల్ ఫోకస్ పెట్టిందట. సో హైకమాండ్కు మరి జెన్యున్ ఫీడ్బ్యాక్ ఇస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో మళ్ళీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో జెన్యున్ ఫీడ్బ్యాక్ ఇవ్వకుండా డబ్బా కొట్టి కనుక ఫీడ్బ్యాక్ ఇచ్చి మనం ఇచ్చిన 6 గ్యారెంటీలు అందరికీ అందినేను, మన ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు ఇక తెలంగాణ మొత్తం కూడా సర్క్యులేట్ అవుతుంది, తెలంగాణ ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో ఇక అదృష్టాలతో వజ్ర వైఢూర్యాలతో వెలిగిపోతున్నటువంటి తప్పుడు సమాచారం ఫీడ్బ్యాక్ ఇస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ కుప్పకూలే అవకాశం ఉంటుంది. సో దయచేసి కాంగ్రెస్ పార్టీ కనుక మళ్ళీ అధికారంలోకి రావాలంటే మీ ఫీడ్బ్యాక్ కరెక్ట్గా ఉండాలి. మీరు జెన్యున్ ఫీడ్బ్యాక్ కనుక తీసుకోకపోతే ఈ 14 నెలల పాటు మేమేదో అద్భుతం చేసినామని, మేమేదో ఆర్థికంగా తెలంగాణ ప్రజల్ని అభివృద్ధి దిశగా తీసుకుపోయినామనో, ఆయన బంగారు తెలంగాణ అంటే ఈయన బంగారు తుంక చేసినామనో లేకపోతే వెండి తుంక చేసినామనో మీరు కనుక గొప్పలకు హెచ్చులకు పోతే మాత్రం కాంగ్రెస్ పార్టీ ఎక్కువ రోజులు అధికారంలో ఉండే అవకాశం లేదు అని ముచ్చట క్లియర్గా చెప్పుకోవచ్చు. సో ఖచ్చితంగా గ్రౌండ్లో చాలామంది కార్యకర్తలు మొదటి నుంచి 10 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి అధికారంలో ఇంకా ఉన్నప్పటికీ జెండాలు మోస్తూ ఉన్నారు, కండువాలు కప్పుకుంటా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో పార్టీలు మారట్లేదు, అవసరమైతే ప్రాణం ఇస్తా తప్ప కాంగ్రెస్ పార్టీ మారము అనేటువంటి కార్యకర్తలు నిజానికి నిక్కర్స్గా చాలామంది ఇంకా పనిచేస్తున్నారు. సో అటువంటి వాళ్ళకి అవకాశం ఇస్తే కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఉంటుంది తప్ప ఇక పార్టీ మారిన వాళ్ళకో పక్క పార్టీ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన వాళ్ళకో కనుక ప్రయారిటీ ఇస్తే కాంగ్రెస్కి లైఫ్ ఉండదు అనేది ఒక చర్చ జరుగుతుంది. చూద్దాం మరి మీనాక్షి నటరాజన్ మార్క్ ఎంతవరకు పనిచేస్తుంది, ఆమె మరి గ్రౌండ్ లెవెల్లో మరి ఆమె రియాలిటీ నిజంగానే రియల్గా ఆమె కనుక ఫీడ్బ్యాక్ తీసుకొని ఎటువంటి మార్పులు చేర్పులు చేయబోతుంది. సో దిశలో చూస్తే ఇంకేమైనా ఉందంటే ఏం లేదు, అన్నిట్లలో ఆల్మోస్ట్ అన్ని వార్తలు కనిపిస్తూ ఉన్నాయి. నమస్తే తెలంగాణలో కూడా ఇక వాటరు నీళ్లు ఏడుపులు బీసీ